ఈ ఆర్డర్ మాకు హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి. ఇది 8 కేజీల పండు అయితే కావాలన్నారు వాళ్ళు. 8 కేజీల పండు కూడా ఇలా ఉట్లు తీసేసి నీట్‌గా ఏ కేజీకి ఆ కేజీ ప్యాక్ చేసి ఇమ్మన్నారండి. అలాగే కేజీకి పైనే కానీ తక్కువగా నేనేమి తూయలేదండి. చూడండి తూకంలో కూడా తేడా ఉండదు. అలాగే నేను ఇది వాళ్ళ ఆర్డర్ అయితే వెళ్ళిపోయిందండి వాళ్ళ దగ్గరికి. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి పనగట్టుకొని ఫోన్ చేసి చెప్పారండి చింతపండు చాలా బాగుందనేసి. 100% బాగుందన్నారండి. మాకు చేసిన కష్టమంతా ఇలాంటి కాంప్లిమెంట్‌కే మర్చిపోతామండి. డబ్బు అనేది ఇవాళ ఉంటే రేపొద్దున్న అయిపోద్దండి. కానీ ఇలాంటి కాంప్లిమెంట్ల వల్ల చాలా హ్యాపీగా ఉంటదనమాట. ఇలాంటి కాంప్లిమెంట్ వల్ల మాలో ఉత్సాహం పెరుగుతదనమాట అండి. ఇలా ప్యాక్ చేసినయన్నీ కూడా అట్టపెట్టెలో పెట్టేశానండి. పెట్టేసి ఇది హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగానే సీల్ చేశాననమాట. నేను ఈ వీడియో 10 డేస్ ముందు అప్లోడ్ చేయాలండి. కాకపోతే నాకు టైం లేక ఇప్పుడు చేస్తున్నాననమాట. అందులోనూ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్‌కి మరీ మురిసి ముక్కలైపోయి వీడియో అప్లోడ్ చేస్తున్నాననమాట. అలాగే నేను కాతేరు ఆర్డర్ వచ్చిందని నేను వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియోకైతే ఇక్కడ ఈ సిస్టర్ చూడండి నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అయితే చింతపండు క్వాలిటీ సూపర్ అన్నారండి. అలాగే చింతపండు ప్యాకింగ్ 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. ఈ సిస్టర్‌కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను ఫస్ట్ ఈ చింతపండు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు తీసుకుంటారులే అని అనుకున్నానండి. కానీ చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి. మీ అందరి ఆదరణ ఇలానే ఉంటే నేను దీన్ని ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. మొత్తానికి హైదరాబాద్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయిందండి. హైదరాబాద్ వరకు వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగానే చేస్తున్నానండి ప్యాకింగ్. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. కొంచెం లైక్ కొట్టండి. నచ్చితే ఒక కామెంట్ ఇవ్వండి. నా వీడియోల కోసం ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారండి. అందుకోసమే అడుగుతానండి. ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఓకేనండి ఉంటాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. హైదరాబాద్ ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ఉంటాను. బాయ్ బాయ్.